సార్ ఇది 16వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే 20వ తారీఖు దాకా బయట ఎక్కడ రాలా. బయట ఎలా వచ్చిందంటే ఈ సోషల్ మీడియాలో అక్కడ ఎవరైతే వీడియోలు తీశారో ఆ వీడియో ఒకటి అప్లోడ్ చేయటం వల్ల బయటకు వచ్చినటువంటి అంశం. లేకపోతే అసలు లింగమనేని రమేష్కి ఒక కొడుకున్నాడని, ఆ కొడుకు ఇంత పెద్ద కారు ఉందని, ఆయన ఒకళ్ళని గుద్ది చంపాడనే విషయం ఈ భారతదేశంలో ఎవరికి తెలిసేది కాదు. పాయింట్ నెంబర్ 1. ఈ మధ్యకాలంలో మనం కొన్ని సంఘటనలు చూస్తే సీసీ ఫుటేజ్ 3-4 రోజుల తర్వాత సీసీ ఫుటేజ్ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన తర్వాత మాత్రమే ప్రజలకి ఈ పెద్ద పెద్ద సంఘటనలు తెలుస్తూ ఉన్నాయి. ఒకటేంటి, గుంటూరులో మహిళను వ్యవస్థను చేసిన సంఘటన 3 రోజుల తర్వాత సోషల్ మీడియాలో వీడియో వచ్చినాక పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అలానే ప్రియాంక ఎక్కడైతే రాజమండ్రిలో, అది కూడా అసలు 3 రోజుల పాటు వాళ్ళందరినీ పోలీసులే దాచిపెట్టారు. ఎందుకంటే డైరెక్ట్గా పోలీసులు వాళ్ళకి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లు ఏం రాశారు, వాళ్ళ సెల్ ఫోన్లు మేము తెల్లారే స్వాధీనం చేసుకున్నామని రాశారు. మరి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉండాలిగా, మరి ఎందుకు వాళ్ళని 3-4 రోజుల పాటు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల అంటే దాన్ని కూడా ఒక అధికార పార్టీ నాయకుడు కొడుకు దీన్ని మేనేజ్ చేసేటటువంటి ప్రయత్నం చేశాడనేటటువంటిది వచ్చింది. ఇప్పటికి ఈ సంఘటన చూస్తే ఎఫ్ఐఆర్ కట్టినప్పుడే మేనేజ్ చేశారు. ఎందుకు నేను ఆ మాట చెప్తా ఉన్నాను, ఎఫ్ఐఆర్లో ఇంటి పేరు రాయాల, ఇంటి పేరు కూడా రాయాలి, సంజూష్ అని రాశారు. సంజూష్కి వెనక ముందే ఉండదా అండి, లింగమనేని సంజూష్ అని రాస్తే జనాలకు అర్థమైంది లింగమనేని అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సంబంధించినటువంటి వాళ్ళు, ఎవరన్నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా అనేది ఎంక్వైరీ చేసేవాళ్ళు. కాబట్టి తండ్రి పేరు రాయాలి, 2 తండ్రి పేరు రాయాల. ఫస్ట్ ఏంటి, ఎఫ్ఐఆర్ కాపీలో ఇప్పుడు అతను ఫోన్ నెంబర్ రాసి కార్ నెంబర్ రాసినప్పుడు అతను ఒకవేళ నిజంగా అతను ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో వీళ్ళు స్టేషన్ బెయిల్ ఇచ్చినప్పుడు ఆధార్ కార్డు తీసుకోకుండా స్టేషన్ బెయిల్ అట్టిస్తారు సార్? చిన్న పాయింట్ కదా. ఇప్పుడు అతను ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు అతను ఆధార్ కార్డులో తండ్రి పేరు ఉండదా, ఒట్టి సంజూష్ అనే ఉంటుందా? లింగమనేని సంజూష్ ఏదైతే తండ్రి పేరు ఆల్రెడీ లింగమనేని రమేష్ అని ఉంటుంది కదా. మరి ఆధార్ కార్డు ఖాళీగా ఇచ్చారని చెప్పి సార్ అతను స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినప్పుడు మీరు ఎఫ్ఐఆర్ కాపీలో దాన్ని ఎందుకు పూర్తిగా మీరు నమోదు చేయలేదు అంటే అక్కడే ఏంటి మేనేజ్ చేసేటటువంటి కార్యక్రమం జరిగింది. అంటే రోడ్ యాక్సిడెంట్ కేసుల్లో కొన్ని మామూలుగా యాక్సిడెంట్ అయితే స్టేషన్ బెయిల్ కూడా ఇచ్చి పంపించిన సందర్భాలు ఉంటాయట. అయితే ఏంటంటే ఇక్కడ ఈ కేసు ఇట్లా కవరప్ చేసి హుషప్ చేశారనేది ఇప్పుడు బయటకు వచ్చినటువంటి విషయం. సార్ ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా చేస్తుంది అనే దానికి వాళ్ళకి అవసరమైనటువంటి మనుషులకైతే వాళ్ళు ఎంత పెద్ద నేరం చేసినా కూడా ఏదైతే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారు. లేదు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారనుకోండి, అవతలాలకు వాళ్ళకి సంబంధం లేకపోయినా కూడా వాళ్ళ తండ్రిని కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు. మరి ఇప్పుడు ఈ కేసులో మేము లింగమనేని రమేష్ అరెస్ట్ చేయమని అంటలా, కానీ మరి ఇక్కడ మీరు చేసింది ఏంటి, ఇది తప్పు కదా అని అడుగుతారు. డ్రైవర్ని పెట్టారు. రెండోసారి ఇక్కడ ఒక మీడియా ఛానల్ అధిపతి దీనికి వెళ్ళి అందరు మీడియా వాళ్ళతో మాట్లాడాడని, మీరు ఎవరిని ప్రసారం చేయొద్దని చెప్పి ఈ ఇష్యూ వచ్చిన తర్వాత, ఎందుకంటే మీకు నేషనల్ మీడియాలో అర్నబ్ గోస్వామి ఇది ఆ వీడియో వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వీడియో ఎక్కడ మళ్ళీ దాని మీద వాళ్ళు ఫాలో అప్ లేదు, ఎందుకంటే ఎక్కడ ఒక మీడియా ఛానల్ అధిపతి అర్నబ్ గోస్వామికి వాళ్ళిద్దరు కొంచెం రిలేషన్గా ఉంటారు కాబట్టి అమ్మనే ఫోన్ చేసి దాన్ని ఆపేయమన్నాడు, ఎందుకంటే లింగమనేని రమేష్ గారు మాట్లాడతాడు ఇచ్చారని. ఇవన్నీ బయట నడుస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు అన్న తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎలా కుమ్మక్కై నడుపుతా ఉందనడానికి ఇలాంటి సంఘటనలు నిదర్శించింది. ఒకటే కాదు, మన సాక్షాత్తు ఎంపీ డ్రగ్స్తో పట్టుబడ్డాడు. అదే కేసులో డ్రగ్స్తో పట్టుబడిన వాళ్ళు ఇప్పటి వరకు బెయిల్ రాలా వాళ్ళు. కొందరికి వచ్చినట్టు దానిలో మేజర్గా ఉన్నటువంటి వ్యక్తులకి బెయిల్ రాలా. కానీ ఈ రోజు అతనికి అసలు ఈ ఇష్యూతో సంబంధం లేదని చెప్పి అతను కూడా బయట పంపించేస్తే పార్లమెంట్కి వెళ్ళిపోయాడు తెల్లారే. సో ఎంత అద్భుతంగా వ్యవస్థలు ఉన్నాయో తెలుస్తూ ఉంది. రెండోది హాట్ లైన్ చర్చలు కాదు సార్, ఓపెన్ చర్చలే ఉన్నాయి. మీరు రాత్రి నిన్న మీకు ఆంధ్రజ్యోతిలో కొత్త పలికన ఒకటి రాస్తారు, దాంట్లో ఏం రాశాడు, చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి పాత సాన్నిహిత్యం ఉండటం వల్ల, ఏదైతే ఆ పాత సాన్నిహిత్యం ఉండటం వల్ల వాళ్ళ బలం ఇంకా బలపడింది, వాళ్ళ బంధం ఇంకా బలపడిందని రాశారు. అంటే దానికి అర్థం ఏంటి, ఇక్కడేమో ఉన్నది బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నదేమో దానికి వ్యతిరేకమైనటువంటి ఐఎన్డీఏ కూటమి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులకు బంధం బాగా బలపడింది, వాళ్ళిద్దరు పాత ఇది కాబట్టి అని చెప్పి వాళ్ళే ఓపెన్గా రాశారని దానికి అర్థం ఏంటి, ఇదొకటి. రెండోది, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు ఏమని, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తే ఆపేశాడు నేను చెప్పా అని చెప్పి. ఇంకోటి కూడా, పులిచింతలకు సంబంధించి దిగువన ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇంకొక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని స్టార్ట్ చేసింది. మరి దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు వరకు కూడా ఎక్కడ నోరు మెదిపినటువంటి పరిస్థితి లేదు. మరి ఇవన్నీ చూస్తే దానికి అర్థాలు ఏంటి, ఇక్కడ రేవంత్ రెడ్డికి సర్కార్కి చంద్రబాబు నాయుడు సర్కారు వాళ్ళిద్దరూ కుమ్మక్కయ్యి రాష్ట్ర ప్రయోజనాలని లేదంటే ఏదన్నా ప్రజలకు సంబంధించిన అంశాలన్నింటినీ తెరమరుగు చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమైపోతుంది కదా. ఇప్పుడు ఈ కేసు కూడా అందులో భాగమే అయిపోయి సార్ 2 రోజులు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఎఫ్ఐఆర్ కట్టినప్పుడే దాన్ని చేశారు, 106
పెట్టారు అంటే ఏం లేదు దానికి, అదేదో ర్యాష్ డ్రైవింగ్ వల్ల జరిగింది అనేదే. లేదంటే కల్పుల్ హోమ్ సైడ్ అని పెట్టాలి కదా, మరి అందరూ అప్పుడు అందరూ ఆ కుర్రాడి మీద పెట్టారు కదా. పెట్టినప్పుడు పెట్టాలి కదా, ఎందుకు పెట్టాలి అసలు? సింపుల్ కానీ పాయింట్ ఇప్పుడు ఆ పోలీస్ సార్. ఆ బాస్ కుర్రాడి పేరే పోలీస్ పేరు బాస్ అంటే రాశారంటేనే ఇక్కడ అర్థమైపోయింది. డీజీ గారే కదా పోలీస్ బాస్ అంటే. ఆయన సివి ఆనంద్ గారికి మంచి పేరే ఉంది. ఆయన ఏమిటి ఇట్లా చేశారని ఏదో అడిగారని సాక్షిలో రాసి అది వాళ్ళు పట్టుకోవటం వల్లే వచ్చింది. అది నేడు కూడా నేడు పోలీసు సార్, అది- విచారణ ఉన్న సమగ్ర నివేదిక, అది కూడా ఎప్పుడు వచ్చింది? ఎంబీఐ నివేదిక. అది కూడా ఎప్పుడు వచ్చింది? 16, 17, 18, 19, 20 5వ రోజు ఈ వీడియో బయటకు వచ్చి ఒక ఇంగ్లీష్ పేపర్లో ఈ ఆర్టికల్ వచ్చిన తర్వాత, ఈ న్యూస్ ఐటమ్ వచ్చిన తర్వాత అప్పుడు పోలీస్ బాగా సీరియస్ అయ్యారు. ఇది జరిగినటువంటి అసలు కథ. సో మరేమవుద్ది ఫైనల్ గా? ఏం కాదు సార్, 2 రోజులు అయితే ఈ వార్తే ఉండదు. సో మనం నేను చూడలేదు. మనం రాసుకోవటమే అంతే. కొన్నాళ్ళు రాసుకోవాలి. వాళ్ళ 2 ప్రభుత్వాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, వాళ్ళ ఎక్కువ పత్రికలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, టీవీ ఛానల్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. కాదు, నాకు ఆశ్చర్యం అండి. సిదిరి అప్పలరాజు గారి మీద ఇంకా అరెస్ట్ చేయలేదని రాసిన పెద్ద ఎల్లో మీడియా పత్రిక, నేను చాలా పెద్ద గొప్ప పత్రిక అనుకునే వాళ్ళు ఇక్కడ అసలు కుయ్యమంటలేదు. అంతే సార్, మన పాతపట్నం ఎమ్మెల్యేది అది కూడా వీడియో వచ్చింది కదా, వీడియో కూడా వీడియో వచ్చింది. డైరెక్ట్ గా ఎమ్మెల్యేనే వాళ్ళ కొడుకు యాక్షన్ చేస్తే బేరసారాలు కుదుర్చుకున్నది. సో మరి దాని మీద ఇప్పటి వరకు ఎక్కడ ఎందుకు మాట్లాడలే? రైట్.